ఉన్నటువంటి సండే స్కూల్ పిల్లలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఇప్పుడు ప్రారంభ ప్రార్థన మన సహోదరి హేమలత సిస్టర్ వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు. సిస్టర్ వందనాలు. అందరికీ వందనాలు. పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు వందనములు తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి మీ పాఠశాలని చేరి సండే స్కూల్ బిడ్డల్ని మా నన్ను సిస్టర్ని దీవించండి. అలానే తండ్రి సండే స్కూల్లో పాఠాలు చెప్తుండగా సిస్టర్కి ఈ యొక్క జ్ఞానం ఇచ్చి బిడ్డలకి అందరికీ అర్థమైనట్టు వివరించే సమర్థ ఇచ్చామని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడివేడుకుని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. మీరందరూ నా వైపే చూడండి, నన్ను గమనించండి. అప్పుడు మీరు శ్రద్ధగా వాక్యం విన్నట్లయితే మీ హృదయాల్లోనికి వాక్యము ఉంటుంది, నివసిస్తుంది. కాబట్టి అందరూ ఐ కాంటాక్ట్ పెట్టుకోండి, నా వైపే చూడండి, నేను మీ వైపే చూస్తున్నాను. ఓకేనా? ఈరోజు మనము నోవహు గురించి మాట్లాడుతున్నాం. నోవహు, లెమెకు నోవాహును కనెను. అంటే ఇప్పుడు నోవాహు తండ్రి ఎవరు? వెరీ గుడ్. లెమెకు నోవాహును కనెను. నోవాహు 500 సంవత్సరాలప్పుడు షేమును, హామును, యాపేతును కనెను. ఎన్ని సంవత్సరాలప్పుడు? 500 సంవత్సరాలలో ఈ ముగ్గురు కుమారులు కన్నాడు. అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నోవాహు కాలంలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. నోవాహు కాలంలో పరిస్థితి ఎలా ఉందంటే బలాత్కారంతో లోకమంతా నిండిపోయింది. ఎలాగా? ఒక మనిషిని ఇంకొక మనిషి హింసిస్తూ వాళ్ళు ఆ చేసే చెడ్డ పనులు అవి చెడ్డవి అని అనుకోకుండా వాటి యందు అతిశయపడుతూ వాళ్ళు జీవించారు. భూలోకం అంతా చెడిపోయింది నోవాహు కాలంలో. అంటే దేవుని పిల్లలు ఏం చేశారంటే అన్యుల పిల్లలని వివాహం చేసుకున్నారు. దేవునికి ఏదైతే నచ్చదో ఆ పనిని వారు చేశారు. అందుకే అక్కడ రాయబడింది ఏంటంటే దేవుని కుమారులు నరుల కుమార్తెలను వివాహం చేసుకున్నారు అన్నారు. అంటే దేవుని పిల్లలు ఎవరిని చేసుకున్నారు? నరుల కుమారులు అంటే ఎవరు? అన్యులు వివాహం చేసుకున్నాడు. దేవుడు అన్యుల్ని వివాహం చేసుకుంటే దేవుడికి ఇష్టమా? ఇష్టం లేదు. అలా దేవుణ్ణి ఆ పని చేసి బాధపరిచారు. భూలోకం అంతా కూడా చెడిపోయింది. చెడు ఎలా? తాగటం, తినటం, అలాగే వివాహాలు అధికంగా చేసుకోవటం, వివాహం చేసుకున్న వాళ్ళు విడిచిపెడతాం, అబద్ధాలు, బూతులు, చాడీలు, దొంగతనము, హత్యలు, అన్నీ ఇలాంటి పనులన్నీ భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉంది నోవాహు ఉన్నటువంటి కాలం. దేవునికి ఇట్టి పనులు చేసేవాళ్ళంటే ఇష్టమా? దేవునికి నచ్చుతుందా? నచ్చదు. కానీ అంత జనరేషన్లో నోవాహు తన పిల్లల్ని ఏం చేశాడంటే జాగ్రత్తగా వాళ్ళని లోకులతో కలవకుండా తన ముగ్గురు కుమారులు షేము, హాము, యాపేతు ఈ ముగ్గురు పిల్లల్ని దేవుడి చిత్తానుసారంగా ఇలా భద్రపరుచుకొని తన కుమారుల్ని పెంచుతూ వచ్చాడు నోవాహు. సకల జనుల మర్యాద చొప్పున అందరూ ఎలా ఉన్నారో మేము కూడా అలాగే ఉంటామని అయితే నోవాహు పిల్లలని అలా పెంచలేదు. వీళ్ళు మాలా కాదు, ఈ పిల్లలు చాలా పద్ధతైన వాళ్ళు. సండే స్కూల్కి వెళ్తారు, తల్లిదండ్రుల మాట వింటారు, వీళ్ళు ఇతరులను గౌరవిస్తారు, పెద్దలకి రెస్పెక్ట్ ఇస్తారు అని మిమ్మల్ని ప్రతి ఒక్కరు మీ ప్రవర్తన చూసి అమ్మో క్రీస్తు సభ్యులు ప్రత్యేకం, అమ్మో వీళ్ళు అసలు ఎవరిలో కలవరండి, వీళ్ళు ప్రత్యేకమైన జనం, అసలు వీళ్ళ ఆలోచన విధానంగా అన్నీ సపరేట్ అనే విధంగా బాల్యం నుంచే మీరు జీవించాలి. నోవాహు పిల్లలకి హాముకి, షేముకి, యాపేతుకి సాధ్యమైనది మీకు సాధ్యం కాదా? సాధ్యమవుతుందా కదా? సాధ్యమైంది. అయితే ఎలా ఉందంటే దేవుడు చూసే సమయానికి నోవాహు కాలంలో ప్రజలు ఎలా ఉన్నారంటే నరుల చెడుతనము భూమి మీద ఎలా ఉంది? విస్తారంగా ఉంది. నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహల్లోని అంత కేవలం చెడ్డదని యెహోవా చూసి తాను నరులను సృష్టించినందుకు ఆయన మనసులో నొచ్చుకొని సంతాపపడెను అని రాయబడింది. అంటే
ఈ ప్రజలను నేను సృష్టించింది, వీళ్ళని ఉన్నతంగా జీవించమని నేను సృష్టిస్తే వీరు నలు హృదయాలోచనలు ఎలా ఉన్నాయి? కేవలం ఎల్లప్పుడూ చెడ్డవి అంటున్నాడు దేవుడు. మీలో ఎవరికైనా చెడు ఆలోచనలు వస్తాయా? రావా? వెరీ గుడ్, మీరు నిజం ఒప్పుకున్నారు. చాలామంది మాకు చెడు ఆలోచనలు రావంటారు. నరుల దేవుడే చెప్తున్నాడు, నరుల హృదయాలోచనలు ఎల్లప్పుడూ కేవలము చెడ్డవి. చూసి దేవుడు తన మనసులో ఎంత బాధపడ్డాడో అని అంట దేవుడు. ఈ ప్రజల్ని నేను ఎందుకు సృష్టించాను? వీళ్ళని నా కుమారులుగా జీవించమని కదా, వీళ్ళేంటి ఇలా జీవించారు అని తన మనసులో నొచ్చుకొని సంతాపం అంటే ఏంటి? సంతాపం అంటే ఏంటి? దుఃఖపడ్డాడంట. దుఃఖము, సంతాపం అంటే ఏంటి? దుఃఖపడ్డాడు. మరి మన జీవితాల్లో దేవుడు మనల్ని సృష్టించినందుకు దుఃఖపడే విధంగా మనం జీవిస్తున్నామా? ప్రశ్న మీకు. మనం దేవుడు సంతోషపడేలాగా జీవిస్తున్నామా? ఆ ప్రశ్న మీకే వదిలేస్తున్నా. అర్థం చేసుకోండి. మీరు నోవాహు కాలంలో ఉన్న ప్రజల వలె జీవించకూడదు. మనం సపరేట్గా జీవించాలి. దేవుడికి బాధ కలిగి ఇంకా దేవుడు ఏమన్నాడంటే ఈ ప్రజలకి మారట్లా, ఎప్పుడు చేసిన పనే చేస్తూ అబద్ధాలు చెప్పుకుంటూ, బూతులాడుకుంటూ, దొంగతనం చేసుకుంటూ, తాగుతూ, పెళ్లి చేసుకుంటూ, విడవబడటం, ఇలాంటి పనులన్నీ అన్నీ దేవుడికి ఏమైతే నచ్చవో అవన్నీ చేసినందుకు దేవునికి బాధ కలిగి దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. ఈ ప్రజలందరినీ సర్వనాశనం చేసేద్దాం అనుకున్నాడు దేవుడు. జంతువుల్ని, పశువుల్ని, పక్షుల్ని, సమస్త భూమి మీద ఉన్న చరాలని అన్నిటినీ చంపేయాలనుకున్నాడు దేవుడు. ఎంత బాధ కలిగిందో. అయితే నోవాహు మాత్రం యెహోవా చేత కృప నొందిన వాడాయను అనండి. చూడండి, కృప పొందాడు ఆయన. ఏ యోగ్యత అర్హత లేని వాళ్ళకి దేవుడిచ్చే దాన్ని ఏమంటాము? కృప. యోగ్యత అర్హత లేని వాళ్ళకి దేవుడిచ్చే దాన్ని ఏమంటాం? కృప. ఆయన తన ఉచితమైన కృప అంటే నోవాహుకి ఇచ్చాడు. నోవాహు యెహోవా చేత కృప నొందిన వాడయ్యి ఏమన్నాడు? నోవాహు, ఈ ప్రజలందరినీ నేను నాశనం చేయబోతున్నాను, త్వరలో జల ప్రళయమును నేను రప్పిస్తాను, నువ్వు ఒక ఓడని తయారు చేసుకో. ఏమని చెప్పాడు దేవుడు? ఓడను తయారు చేసుకుని సిద్ధపడు నువ్వు. దేవుడు ఆకాశం నుండి జలప్రళయాన్ని రప్పిస్తానన్నాడు, వర్షాన్ని కురిపిస్తానన్నాడు. కాబట్టి మరి ఆ ప్రజలు ఎలా ఉండాలి? సిద్ధపాటుతో జీవించాలి. కానీ ఆ ప్రజలు ఏమన్నా సిద్ధపాటుతో ఉంటున్నారా? లేరు. దేవుడికి నచ్చినట్టున్నారా? లేరు. కానీ నోవాహు కుమారులు, వారి కుమారులకి భార్యలు, వాళ్ళు మాత్రమే దేవుడు చెప్పినట్టుగా జీవిస్తున్నారు. నోవాహు భార్య, అతని కుమారులు ముగ్గురు కోడళ్ళు, మొత్తం కలిపితే ఎంతమంది? 8 మంది. ఈ 8 మందే దేవునికి ఇష్టమైనట్టుగా జీవిస్తూ దేవుడు ఏమన్నాడంటే నువ్వు ఒక ఓడను తయారు చేసుకో. ఓడ 500 మూరలు పొడవు, అలాగే 50 మూరలు వెడల్పు, 30 మూరలు ఎత్తు ఓడ కొలతలు ఇచ్చేసాడు దేవుడు. తర్వాత ఏమన్నాడు? ఓడకి ఒక కిటికీని ఉంచమన్నాడు. అలాగే ఓడకి ఒక తలుపుని చేయమన్నాడు. ఆ కింది అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు, 3 అంతస్తులుగా కలిగి, అలాగే భూమి మీద ఉన్నటువంటి ప్రతి జాతిలోనూ 2 జతలుగా, ఒకటి మొగది ఒకటి ఆడది, అలాగా జంతువుల్లోనూ పక్షుల్లోనూ నేలపాకు చరాల్లోనూ అలాంటివి అన్నింటినీ 2 జతలుగా తీసుకొని నువ్వు ఓడలోనికి, అవి నీ దగ్గరకు వస్తే ఓడలోని ప్రవేశింపచేయి. మరి ఓడలోకి వెళ్ళిన తర్వాత నీకు మరి నువ్వు ప్రవేశించినటువంటి జలచరాలు, జంతువులు, వీటికి కూడా ఏం కావాలి? ఆహారం. నువ్వు ఆహారాన్ని సమకూర్చుకో అని చెప్పాడు దేవుడు. ఈ యొక్క జలప్రళయం ద్వారా మిగతా వాళ్ళందరినీ దేవుడు తుడిచిపెట్టేస్తానన్నాడు. వర్షం అంటే ఏంటో నోవాహుకి తెలియదు. చూడని దాని గురించి విశ్వాసంతో, నిరీక్షణతో ఉండి దేవుడు వర్షం కురిపిస్తానన్నాడు, కురిపిస్తాడు. అంతే. జలప్రళయం వస్తుందంటే వస్తుంది. నమ్మి తన కుమారులు నోవాహు కలిపి ఓడని తయారు చేయమన్నాడు. దేవుడు ఓడని మళ్ళీ చితిసారపు రాణుతో తయారు చేయమన్నాడు. లోపల బయట కీలు పూయమన్నాడు. లోపల నీళ్ళు ఏమవ్వాలి? లోపలికి రాకోకుండా ఉండేందుకు కీలు అట్లా పూసేమన్నాడు.
వెలుపట లోపట మొత్తం పూసేసి ఓడని చితిసారపు రాళ్ళతో నువ్వు తయారు చెయ్యి అని చెప్పాడు. నోవాహు దేవుడు చెప్పినట్లుగా ఓడను తయారు చేసుకుంటూ తన బిడ్డలతో సహకరించుకుంటూ ఓడను తయారు చేస్తున్నాడు. వర్షాన్ని చూడలేదు, కానీ దేవుడి చిత్తానికి నోవాహు ఏం చేశాడు? చూడని వాటిని నమ్మటమే విశ్వాసం. చూడని వాటిని నమ్మటం ఏంటి? విశ్వాసం కలిగి మనము జీవించాలి. నెక్స్ట్ ఇదే పాఠాన్ని నెక్స్ట్ వారం కంటిన్యూ చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ మీరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన.